ఓంజీ జై గురుదేవ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగా వీరుడు. మంచి విలువైన ప్రక్రియతో మీ ముందుకు వచ్చానండి. మరి ఎవరైనా మన యోగా వీరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక యోగా వీరుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న ఆ బెల్ బటన్ నొక్కండి, ఆల్ అనే అక్షరాలతో నొక్కండి, లైక్ చేయండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. యోగా గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో పుట్టిన యోగా ప్రపంచ దేశాల్లో బాగా ఉపయోగపడుతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాని బాగా ఉపయోగించుకుంటున్నారు. భారతదేశానికి మన యోగాకి మన భారతదేశం పుట్టినిల్లు అయినప్పటికీ మన భారతదేశంలో చాలా తక్కువ మందే యోగాను ఉపయోగించుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాను ఉపయోగించుకోండి, యోగా నేర్చుకోండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. చాలామందికి కీళ్ళ నొప్పులతో ఉన్నారు, 2 మెట్లు ఎక్కలేం, మోకాళ్ళ నొప్పులు. చాలామంది మోకాళ్ళ నొప్పులు అన్న వాళ్ళు మాది ఆయుర్వేదం షాప్, ఆల్రెడీ ఆ షాప్కి వస్తుంటారు. ఆయుర్వేదం కూడా ఉపయోగించుకోండి, కానీ ఇంగ్లీష్ మెడిసిన్ పెద్దగా వాడకండి. ఆయుర్వేదం ఉపయోగించుకోండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రక్రియ అకర్ణ ధనుష్టాంకారాసనం. కాళ్ళు బలానికి, చేతుల బలానికి, మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం. ఒకసారి ముందుగా కాళ్ళు ఎలా సాపుకోండి, 2 కాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆసనం వేసే ముందు గాలి పీల్చుకుని వదలండి. అలాగే ఒకసారి స్పీడ్గా, మళ్ళీ ఒకసారి స్లోగా, అంతే. ఇప్పుడు ప్రశాంతంగా మనం బాగా చేయగలుగుతాం. ముందుగా కుడుకోవాలని ఇలా కుడి చేతితో ఇలా పైకి లేపి ఇలా అడ్డంగా తీసుకోండి. కుడుకోవాలని కుడి చేతితోనే పట్టుకోండి ఫస్ట్. తర్వాత అప్పుడు ఎడం చేతితో ఇలాగా గుర్తుపెట్టుకోండి. ఎడం చేతి ఇలా లాగి పెట్టుకుని కుడి చేయి ఇలా పైనుంచి తీసుకుని ఎడం కాళ్ళని పట్టుకోండి. ఇంతే, అకర్ణ ధనుష్టాంకారాసనం. మెల్లగా శ్వాస వదులుతూ ఆసనం వదలండి. ఇలా కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఎడమ కాలుని ఇలా తీసుకోండి, ఎడం చేతితో ఇలా దగ్గర గంట తీసుకోండి. ఎడమ కాలుని ఎడం చేతితో దగ్గర గంట తీసుకుని కుడి చేతితో ఎడమ కాలు బొట్టన వేలు పట్టుకోండి. ఇలా గట్టిగా సాగతీసి ఇలా పైకి పట్టుకోండి. ఈ ఎడం చేయి ఇలా పైనుంచి కుడి కాలు బొట్టన వేలు పట్టుకోండి. ఇంతే, ఎదురుగా చూడాలి. ఇలా మెల్లగా శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వండి. మనం ఈ ప్రక్రియ మీకు ఒకసారి చేసి చూపించాను, మీరు 2 సార్లు 3 సార్లు కూడా చేసుకోవచ్చు. ఉదయం ఎంటీ స్టమక్ని ఇప్పుడు ఈ అకర్ణ ధనుష్టాంకారాసనం ఆసనం మీరు 2-3 సార్లు చేసుకోవచ్చు. అకర్ణ ధనుష్టాంకారాసనము ఆసనం పేరు. మరి ఈ ప్రక్రియ దేనికి ఉపకారం అంటే చేతుల బలానికి, కాళ్ళు బలానికి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కఫవాతానికి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనము కఫవాతానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, నాకు కఫవాతం లేదు, నాకు మోకాళ్ళ నొప్పులు లేవు, నాకు అవసరం లేదని మీరు అనుకోవద్దు. యోగా అనేది అడ్వాన్స్గా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు, చేయొచ్చు. భవిష్యత్తులో మనకి అటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. గుర్తుపెట్టుకోండి, యోగా అడ్వాన్స్గా ఎవరైనా నేర్చుకోవచ్చు, చేయొచ్చు. కంప్లైంట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వ్యాధిని మొదలు పెట్టుకోవద్దు ఏది కూడా. ముందు నుంచి మనం ఈ ప్రాణాయామాలు, ఈ ఆసనాలు చేసుకుంటే ఏ రకమైన రోగం రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రక్రియ చాలా ఈజీ, చిన్న ప్రక్రియ.
లాభం పెద్దదే. మరి ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి, ప్రతి ఒక్కళ్ళు యోగా నేర్చుకోండి, యోగా చేయండి. మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మరో మంచి ప్రక్రియతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్, జై భారత్.